హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ అండి. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. ఈరోజు మార్కెట్స్లో పెద్ద ప్రైజ్ యాక్షన్ అనేది ఏమీ లేదనమాట అండి. సో మీరు చూస్తే కనుక ఓవరాల్గా కైండ్ ఆఫ్ నారో రేంజ్ కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ అనేది మనం విట్నెస్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం త్రూ అవుట్ ద డే చాలా సైడ్ వేస్గా చాలా కంట్రోల్డ్ మూవ్స్ అనేవి మార్కెట్లో కనిపించింది అనమాట అండి. అయితే టువర్డ్స్ ఎండ్ సేమ్ నిన్నట్లాగే కొంచెం టువర్డ్స్ క్లోజింగ్ సెషన్ టైం దగ్గర పడినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక క్లోజింగ్ సెషన్ టైం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ కొంచెం ఆ ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం జరిగిందనమాట అండి. సో 15 మినిట్ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా హయ్యర్ లోస్ తోటి మంచి అప్ ట్రెండ్లో ఉన్న ఏదైతే ఎస్టాబ్లిష్ అయిన ట్రెండ్ ఉందో ఇప్పుడు కైండ్ ఆఫ్ రివర్సల్ లాగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, రైట్. అండ్ క్లియర్ కట్గా 15 మినిట్ టైం ఫ్రేమ్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ అనేది ఇక్కడ నెక్ లైన్ బ్రేక్ అవ్వడం జరిగింది. సో కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అయితే పొటెన్షియల్ టార్గెట్, రైట్, అంటే ఏదైతే పొటెన్షియల్ టార్గెట్ ఉందో డౌన్ సైడ్ ఇంకా 1% దాకా కరెక్షన్ అనమాట అండి. సో దట్ ఈస్ క్లోజ్ టు ఏదైతే మన ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో. టెక్నికల్స్ ఎలా పనిచేస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈరోజు ప్రైజ్ యాక్షన్ చూసినా అంతకుముందు ప్రీవియస్ సపోర్ట్ చూసినా అక్కడికే రావడం జరుగుతుంది అనమాట అండి. సో 22,770 సో ఆ లెవెల్ అనేది రేపు టెస్ట్ చేస్తుందేమో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఒక సపోర్ట్ తీసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట అండి. సో అక్కడి నుంచి యాక్చువల్గా ప్రీవియస్ బ్రేక్అవుట్ అయింది కదా. సో ఆ లెవెల్ దగ్గర ఒకసారి టెస్ట్ చేసి మళ్ళీ ఏదన్నా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా అండ్ రిజల్ట్స్ దాకా వెయిట్ చేస్తారా, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తారా అనేది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ టు వాచ్ అనమాట అండి. సో అయితే నిన్న మనం లైవ్ స్ట్రీమ్లో డిస్కస్ చేసాం కదా, కన్సాలిడేషన్ జోన్ అయితే దాటి హోల్డ్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. బట్ కానీ కంటిన్యూ మొమెంటమ్ అయితే రావట్లేదు అనమాట అండి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అయితే చెప్పట్లేదు అనమాట అండి. వెరీ వెరీ నేరో, చాలా నేరో రేంజ్ ప్రైజ్ యాక్షన్ అనమాట అండి. బట్ ఈ క్యాండిల్ విక్స్ మీరు చూస్తే కనుక క్లియర్ కట్ రిజెక్షన్ అండ్ ప్రాఫిట్ బుకింగ్ అట్ హయ్యర్ లెవెల్ అనేది మీకు క్లియర్గా విజిబుల్గా ఉంది కదా. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ కంప్లీట్గా మార్నింగ్ గ్యాప్ అప్ వచ్చింది. సో తర్వాత నుంచి ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ కంప్లీట్ బుల్లిష్ క్యాండిల్ ఏదైతే ముందు వచ్చిందో దానికి కవర్ చేసుకుంటే బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ లాగా కంప్లీట్ నెక్స్ట్ 15 మినిట్ క్యాండిల్ 9:30 క్యాండిల్ బేరిష్ ఎన్గల్ఫ్ రావడం. సో అక్కడి నుంచి కంటిన్యూగా డేలో మార్నింగ్ లో బ్రేక్ అవ్వడం జరిగింది. అండ్ ఎగ్జాక్ట్గా నిన్న డేలో ఆల్రెడీ ఇది కూడా మనం డిస్కస్ చేసిన లెవెల్స్ నిన్న ఎలా బౌన్స్ అయింది అనేది మనం చూసాం కదా. సో నిన్న యాక్చువల్గా ప్రైజ్ యాక్షన్లో డిస్కస్ చేసినప్పుడు మీకు షేర్ చేయడం జరిగింది. సో 3:15 క్యాండిల్ మీరు చూస్తే కనుక 3 o'clock క్యాండిల్ బౌన్స్డ్ లైక్ ఎనీథింగ్ అనమాట అండి. అంటే నిన్న ఆల్గో సార్ సంబడి బిగ్ ప్లేయర్ ఇస్ సిట్టింగ్ దేర్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా, 49,000 అరౌండ్ లెవెల్స్ దగ్గర అక్కడ ఒక సపోర్ట్ తీసుకుని బౌన్స్ అయితే రావడం జరిగింది. బట్ కానీ అగైన్ అండ్ అగైన్ దట్ లెవెల్ ఈస్ గెటింగ్ టెస్టెడ్ అండ్ ఇక్కడ ఫుల్ బాడీ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది, విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి స్లైట్లీ నెగిటివ్ అనమాట అండి. సో అండ్ కొంచెం వాల్యూమ్స్ తోటి సిగ్నిఫికెంట్గా రావడం జరిగింది అది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే కనుక నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్గా ఉన్నట్టు. ఎందుకంటే ఇది ఏదైతే రేంజ్ ఉందో ప్రీవియస్ స్వింగ్ హై బ్రేక్అవుట్ అనేది నిఫ్టీలో అయింది తప్ప బ్యాంక్ నిఫ్టీలో ఇంకా స్టిల్ అవ్వలేదన్నమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ ఈజ్ లుకింగ్ డెఫినెట్లీ మోర్ వీకర్ దాన్ నిఫ్టీ అనమాట అండి. బట్ వాల్యుయేషన్స్ పరంగా బ్యాంక్ నిఫ్టీ ఈజ్ రీజనబుల్ వాల్యుయేషన్ అనమాట అండి. బట్ టెక్నికల్స్ ఒకలా ఉన్నాయి, ఫండమెంటల్స్ ఒకలా ఉన్నాయి అనమాట అండి, రైట్. సో వేర్ ఇట్ విల్ అండ్ విల్ వెయిట్ అండ్ వాచ్ ఫ్రెండ్స్, రైట్. అండ్ కమింగ్ టు ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ మీరు చూడొచ్చు. డిఐఏస్ ఎంత సపోర్ట్ చేస్తున్నారో మార్కెట్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. 3,230 కోట్లు బయింగ్ చేయడం జరిగింది, రైట్. సో అంటే ఇంత బయింగ్ జరిగింది. బట్ మార్కెట్ నిఫ్టీ కేవలం 44 పాయింట్లు నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. 22,888 దగ్గర నిఫ్టీ క్లోజ్ అవ్వింది కదా. సో అయితే ఇంత బయింగ్ మరి జరిగింది కదా, ఏమైపోయిందంటే యాక్చువల్గా మీరు చూడొచ్చు అనమాట, ఇండెక్స్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట అండి. సో ఎక్కువగా అంటే ఎంత ఫండ్స్ ఇన్ఫ్లోస్ వెళ్తున్నప్పుడు అవి కనిపించకుండా ఉండడానికి దే విల్ ట్రై టు హైడ్ అనమాట. బట్ ఆబ్వియస్లీ వాల్యూమ్ బ్రేక్అవుట్స్ దగ్గర అది మనం క్యాప్చర్ చేయొచ్చు అనమాట అండి. సో ఈసారి మార్కెట్ రైట్ స్మాల్ క్యాప్ బిట్ క్యాప్స్లో ఫాల్ వచ్చింది. మేబీ రీటైల్ పీపుల్ చాలా స్మార్ట్ అయిపోయారా, ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ రీటైల్ పీపుల్ దగ్గర నుంచి లైక్ బయింగ్ చేస్తున్నాయా అన్నట్టుగా ఆశ్చర్యం వేస్తుంది అనమాట అండి. ఎందుకంటే మార్కెట్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొంచెం సిగ్నిఫికెంట్గానే కరెక్షన్స్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. బట్ అంత ఫాల్ రాకుండా మేబీ డిఐఏస్ యొక్క బయింగ్ సపోర్ట్ చేసిందేమో, దట్ వీ హ్యావ్ టు సీ అనమాట అండి.
అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక నిఫ్టీ 50లో బ్యాలెన్స్డ్గా ఉంది చూసారు కదా. బట్ నిఫ్టీ 500లో చూడండి ఫ్రెండ్స్ 355 కంపెనీస్ తగ్గినాయి. ఇదే నేను చెప్పాను అనమాట, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో కొంచెం ప్రైస్ ఎరోషన్స్ ఎక్కువగా జరిగినాయి అనమాట అండి, రైట్. సో అయితే బయింగ్ మేబీ లార్జ్ క్యాప్స్లో బాగా ఎక్కువ బయింగ్ చేసి హోల్డ్ చేస్తారా, రిటైల్ పీపుల్ ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నారా, లేదా ఇంకా ఫాల్ వచ్చేయకుండా ఏదైతే సెల్లింగ్ వచ్చిందో రీటైల్ నుంచి ఆ బయింగ్ అనేది లైక్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ అవి బై చేసాయా అనేది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ప్రైస్ ఫాల్స్ కొంచెం ఎక్కువగానే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్, రైట్. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ ఆల్రెడీ మనం చూసాం కదా. రిజల్ట్స్ ఒకసారి చూసేద్దాం అనమాట అండి. రిజల్ట్స్ ఏమైనా వచ్చాయా, కొంచెం పెద్ద కంపెనీ రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఎన్ఆర్బి బేరింగ్స్ డిక్లేర్డ్ ఫ్లాట్ అనమాట అండి, రైట్. ఎన్ఎండిసి, రైట్. ఎన్ఎండిసి ప్యాట్ తగ్గింది అండ్ రెవెన్యూ పెరిగింది, విచ్ ఈజ్ నెగిటివ్ అనమాట అండి, ఓకే, రైట్. అండ్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సో కొంచెం ప్రాఫిట్ ప్యాట్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. నెట్ ప్రాఫిట్ అయితే ఇంప్రూవ్ అయింది ఫ్రెండ్స్, ఓకే. బట్ బోరోసిల్ రెన్యూబుల్స్ రిపోర్టెడ్ లాస్ అండి, రైట్. ప్రీవియస్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చూస్తే కనుక 11 crores ప్రాఫిట్ ఉన్నది, 53 crores లాస్ రావడం జరిగింది ఫ్రెండ్స్, ఓకే, విచ్ ఈజ్ నెగిటివ్ అనమాట అండి. జుబిలెంట్ ఇండస్ట్రీస్, రైట్. సో డిక్లేర్డ్ ఓకే డిసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్ అనమాట అండి. ఆస్ట్రాజెనికా ఫార్మా చాలా వండర్ఫుల్ నెంబర్స్ రావడం జరిగింది. నాట్కో ఫార్మా డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్, రైట్. లుమాక్స్ ఆటో వండర్ఫుల్ నెంబర్స్ అనమాట అండి. సో ఇలాగా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ దే ఆర్ డూయింగ్ గుడ్ అనమాట అండి. గార్వే టెక్నికల్ ఫైబర్ అండ్ లక్ష్మీ మిషన్ కొంచెం తగ్గిందనమాట అండి, ప్యాట్ అది తగ్గడం జరిగింది. సో ఫార్ సో గుడ్ అండి. సో ఐ థింక్ నిన్న మార్కెట్ అవర్స్ తర్వాత ఐ థింక్ కొన్ని ఫార్మా జైంట్స్ లైక్ దివిస్ ల్యాబ్స్ దే డిక్లేర్డ్ అరబిందో ఫార్మా సమ్ డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్ అండి. అరబిందో అయితే లుక్ ఎట్ దిస్ జంప్ ఇన్ ద ప్యాట్, రైట్. సో వండర్ఫుల్గా లైక్ 80% జంప్ అనేది చూడడం జరిగింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఇన్కమ్ రెవెన్యూ కూడా సో బాగానే క్వార్టర్లీ రెవెన్యూ అనేది బాగానే ఉండడం జరిగింది. అంబికా కాటన్ మిల్స్ కూడా ఓకే. సో ఫార్ రిజల్ట్స్ ఆర్ ఓకే వెరీ గుడ్ అనమాట అండి. సో నథింగ్ బ్యాడ్ సర్ప్రైజ్ ఏమీ లేవు కదా. సో రిజల్ట్ సీజన్ బాగానే ఉంది. అండ్ ఇండియా విక్స్ కూడా ప్రస్తుతానికి బాగానే ఉందన్నమాట అండి. కొంచెం ఎలివేటెడ్ లెవెల్స్లోనే మన రెండో ప్రమాద హెచ్చరిక దగ్గర జస్ట్ ఉందన్నమాట. ఎనీ టైం ఇట్ క్యాన్, రైట్, ఎనీ టైం తీరాన్ని తాకొచ్చు. సో ఆల్రెడీ తీరం దగ్గర ఉందన్నమాట అండి. తీరం దాటే సమయంలో ఈదురుగాలులు, రైట్, ప్రచండమైన ఈదురుగాలులు ఎలాగైతే చెప్తూ ఉంటారో సైక్లోన్ న్యూస్ చెప్తూ ఉంటారు కదా, ఆ టైప్లో మనకి హ్యూజ్ వాలటిలిటీ స్పైక్స్ కానివ్వండి డిప్స్ కానివ్వండి చాలా హ్యూజ్ వాలటిలిటీ అనేది వీ కెన్ విట్నెస్ అనమాట అండి. సో మార్కెట్లో ఎస్పెషలీ డ్యూరింగ్ ఎలక్షన్ కౌంటింగ్ టైం అనమాట అండి, రైట్. సో అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్, రైట్. సో ఇండియా విక్స్ ఈ విధంగా ఎలివేటెడ్గా మెయింటైన్ అవుతుంది. గ్లోబల్ స్క్రీన్ మిక్స్డ్గా ఉందన్నమాట అండి. యాక్చువల్గా ఇన్ఫాక్ట్ నిన్న యూఎస్ మార్కెట్ చాలా వండర్ఫుల్గా మీరు చూడొచ్చు అనమాట అండి. సో దే ఆర్ సస్టైనింగ్, రైట్. ఐ థింక్ ఇది మొన్న ప్రైజ్ యాక్షన్ అండి. ఐ థింక్ నేను యూఎస్ మార్కెట్స్ హాలిడే, ఓకే, రైట్. సో ఈ రోజు యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయనేది దట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ టు వాచ్ అనమాట అండి, రైట్, ఓకే. సో ప్రస్తుతానికైతే డాక్స్ ఇవన్నీ మాత్రం లైఫ్ టైమ్ హైస్ దగ్గర ట్రేడ్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్, రైట్, ఓకే. సో ఓవరాల్గా సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి, రైట్. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ విషయానికి వస్తే కనుక సెక్టర్ అనాలిసిస్ ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసింది అని చూస్తే కనుక ఫార్మా, రైట్. ఐ థింక్ ఈరోజు యూట్యూబ్ కామెంట్స్లో ఐ థింక్, రైట్, లెట్ మీ షేర్ ద నేమ్, రైట్, మానస గారు అడిగారు మాట అండి. మానస గారు అడిగారు ఫార్మా స్టాక్స్ బెస్ట్ ఫార్మా స్టాక్ ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి అడిగారు మాట. సో ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా ఫార్మా ఇస్ ద లీడింగ్ సెక్టర్ యూ కెన్ సే ఫర్ టుడే, రైట్. సో యువర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఎక్కడైతే స్ట్రెంత్ ఉందో అక్కడే మనం ఉండాలి. సో ఇట్ ఈస్ షోయింగ్ స్ట్రెంత్ కదా. ఫార్మా ఇండెక్స్ అనేది లైఫ్ టైమ్ హైస్ దగ్గర ఉందన్నమాట అండి. సో అయితే నేను వేరే కైండ్ ఆఫ్ చార్ట్ కూడా డెవలప్ చేసి స్టడీ చేస్తున్నాను అనమాట అండి. లైక్ కంపారిటివ్ చార్ట్స్ అని అంటారు అన్నమాట అండి, రేషియో చార్ట్స్ అని చెప్పి. సో అంటే నిఫ్టీతో కంపేర్ చేస్తే మీరు అడిగారు కాబట్టి నేను కొంచెం డీటెయిల్డ్గా సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం అనమాట అండి. సో ఫార్మా స్టాక్స్ ఎలా ఉంది అనేది ఒకసారి రేషియో చార్ట్ అనమాట. అంటే నిఫ్టీతో పెర్ఫామ్ చేస్తుందా లేదా, ఓకే. అంటే అవుట్ పెర్ఫార్మింగ్ సెక్టరా అండర్ పెర్ఫార్మింగ్ సెక్టర్ అనేది ఐడెంటిఫై చేయడం కూడా ఇంపార్టెంట్ అనమాట అండి మానస్ గారు. సో అందువల్ల ఏంటంటే ఇవి నేను కొన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట అండి ట్రాక్ చేయడానికి. ఆ చార్ట్ కూడా నేను మీకు షేర్ చేస్తాను, రైట్. అండ్ అదర్ సెక్టర్స్ మీరు చూస్తే కనుక రియాలిటీ ఈజ్ ద లీస్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ అనమాట అండి. 2% పడిపోవడం జరిగింది, విచ్ ఈజ్ వెరీ నెగిటివ్ అనమాట అండి. సో ఓవరాల్గా సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు స్మాల్ క్యాప్ బాగా 1% దాకా పడడం జరిగింది, మిడ్ క్యాప్ కూడా సో అరౌండ్ 0.8% దాకా పడడం జరిగింది అనమాట అండి. ఓన్లీ స్లైట్ పాజిటివ్గా ఉన్నాయి. ఫార్మా, ఫైనాన్స్, ఎఫ్ఎంసీ, డిఫెన్సివ్స్ కొంచెం ఫ్లాట్గా ఉన్నాయి తప్ప మిగతా అన్ని పడిపోవడం జరిగింది, రైట్.
సో ఇది వీక్లీ టైం ఫ్రేమ్ అనమాట అండి. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఏదైతే ఒక కన్సాలిడేషన్ జరుగుతూ ఉందో రైట్, సో మనం చూడొచ్చు అనమాట అండి. ఆ కన్సాలిడేషన్ లెవెల్ దాటి రైట్, ఆ కన్సాలిడేషన్ లెవెల్ దాటి బ్రేక్అవుట్ ఆల్రెడీ ఫార్మాలో రావడం జరిగింది రైట్. అంటే ఇది రిలేటివ్ స్ట్రెంత్ కంపారిజన్ అనమాట అండి. సో మీరు చూస్తే కనుక రైట్, సో కన్సాలిడేషన్ లెవెల్ దాటి బ్రేక్అవుట్ అవ్వి రేషియోలో అంటే ఫార్మా స్టార్టెడ్ అవుట్ పెర్ఫార్మింగ్ నిఫ్టీ అనమాట అండి. సో సిఎన్ఎక్స్ ఫార్మా ఏదైతే ఉందో సో ఆ రేషియో అనమాట అండి. ఇది 1 దాటితే కనుక ఇట్ ఈస్ ఈవెన్ మోర్ స్ట్రాంగ్ అని చెప్పాలన్నమాట అండి రైట్. ఓకే, సో మనం కంపేర్ చేసి చూస్తే కనుక హిస్టారికల్గా ఎప్పుడైతే ఆ కన్సాలిడేషన్ జోన్స్ అవి దాటిందో సో తర్వాత ఒక ట్రెమండస్ ర్యాలీ ఫార్మా స్టాక్స్లో రైట్ మనకి ర్యాలీ రావడం జరిగిందనమాట. అంటే ప్రీ కోవిడ్ హైస్ అవి దాటి ఇలా కొన్ని మనం ట్రాక్ చేయగలిగితే ఇది ఓన్లీ ప్యూర్లీ ఫార్మా ఏదైతే ఉందో ఫార్మా ఇండెక్స్ అనమాట అండి. ఇది రేషియో చార్ట్ రైట్, నిఫ్టీ ఫార్మా నిఫ్టీకి సంబంధించిన చార్ట్ అనమాట అండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో రేషియో అంటే బాగా ఫార్మా లో నుంచి రికవరీ అయితే వచ్చిందనమాట అండి. సో రికవరీ ఒక బౌన్స్ అయితే ఇట్ ఈస్ షోయింగ్ స్ట్రెంత్ ఫర్ షూర్. అంటే సెక్టర్ మీరు ఐడెంటిఫై చేసింది మంచి సెక్టర్ అని మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు అనమాట అండి. అండ్ యాజ్ ఎ ఫార్మా సెక్టర్ మీరు ఐడెంటిఫై చేసినా కూడా ఒక కన్సాలిడేషన్ ఫార్మా ఇండెక్స్ అనేది సో అది ఒక రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ అయింది, మళ్ళీ వండర్ఫుల్గా న్యూ లైఫ్ టైమ్ హైస్ దగ్గరికి వెళ్ళిపోవడం అనేది కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట రైట్. సో యువర్ ఆన్ దట్ రైట్ ట్రాక్ అని చెప్పడానికి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అండి. సో అయితే మనం ఒకసారి మన సెక్టర్ దాంట్లో ఫార్మా స్టాక్స్ బెస్ట్ మంచిది కొంచెం ఏమైనా ఉంటే చెప్పండి అని అన్నారు కదా మీరు. ఫార్మా స్టాక్స్ ఇండెక్స్లో ఏమన్నా ఒకసారి చూద్దాం అనమాట అండి. లైక్ మెయిన్ లైక్ జైంట్స్ అని చెప్తాం కదా, హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఎక్కువ కన్సిడర్ చేస్తాం అనమాట అండి. ఓకే, సో అవి ఒకసారి విల్ హ్యావ్ ఎ లుక్ అనమాట అండి రైట్. ఓకే అండి, సో దీస్ ఆర్ ద స్టాక్స్ అనమాట అండి. సో గ్లాక్సో హెల్త్ కేర్లోకి రావడం జరిగింది, మీరు చూడొచ్చు. దివీస్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో గ్లాక్సో స్మిత్ క్లైన్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. సో టెక్నికల్గా ఒక మంచి రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ అండ్ న్యూ లైఫ్ టైమ్ హై దగ్గర ఉందన్నమాట అండి. సో అంటే ఐ వాంట్ టు గో డీప్ డైవ్ లిటిల్ బిట్ అనమాట అండి. మీరు స్పెసిఫిక్గా అడిగారు కాబట్టి కొంచెం డీప్గా నేను ఐ వాంట్ టు షేర్ విత్ యూ సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ అనమాట అండి. ఓకే రైట్, సో లెట్ మీ షేర్ రైట్. అంటే ఫండమెంటల్ కూడా ఒకసారి చూద్దాం అనమాట అండి రైట్. సో ఈరోజు వేరే నాకు స్టాక్ ఐడియాస్ ఏమీ ఐ డోంట్ వాంట్ టు షేర్, రిజల్ట్స్ ముందర కొంచెం కాషియస్గా ఉంటే బెటర్ కదా. సో అందువల్ల విల్ ఫోకస్ ఆన్ దిస్. ఇవి కూడా స్టాక్స్ రిలేటెడే కదా, సో ఇది కూడా మీరు స్టడీ చేయొచ్చు అనమాట అండి. సో గ్లాక్సో స్మిత్ క్లైన్ ఫార్మా మీరు చూస్తే కనుక పిఈ మల్టిపుల్ 60 ఉందండి. బట్ కానీ కైండ్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అవి చూస్తే కనుక ఇట్స్ ఓకే అండి, ఇట్స్ మేనేజబుల్ అనమాట రైట్. ఆస్ట్రాజెనికా చూడండి 108 పిఈ మల్టిపుల్ రైట్. ఈ వాల్యుయేషన్స్ సస్టైన్ అవ్వడం కొంచెం కష్టం అనమాట అండి. బట్ ఓవరాల్ యావరేజ్ ఇండస్ట్రీ పిఈ మీరు చూస్తే కనుక 40 అనమాట అండి. సో ప్రీమియంలో ఉంది, స్లైట్ ప్రీమియంలో ఉంది. సో అల్టిమేట్గా ఏవైతే స్టాక్స్ ఏవైతే కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి ఆ పర్టికులర్ సెక్టర్లో డెఫినెట్గా అవి దే కమాండ్ అండ్ దే డిమాండ్ మోర్ ప్రీమియం అనమాట అండి. అది వన్ ఆస్పెక్ట్ రైట్. బట్ కానీ సేల్స్ పరంగా చూస్తే అంత ఓకే, సో సూపర్గా లేదు ఫ్రెండ్స్ రైట్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. సో అంటే 2600 ఉన్నది సేల్స్ ఒక 10 years 12 years బ్యాక్ చూస్తే ఇప్పుడు 3000, అంటే కనీసం 10 times కూడా సేల్స్ పెరగలేదు. బట్ దే ఆర్ ఏబుల్ టు కన్సిస్టెంట్లీ మెయింటైన్ ద మార్జిన్. బట్ కానీ చూడండి, లుక్ ఎట్ దిస్, ప్యాట్ హ్యాస్ కమ్ డౌన్ రైట్, ప్యాట్ తగ్గిందనమాట అండి. బట్ కానీ దే ఆర్ కన్సిస్టెంట్. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఫ్రంట్లో అవి చూస్తే కనుక మేబీ సమ్ ఇష్యూస్ కొంచెం డీప్ డైవ్ చేయాలన్నమాట. బట్ ఆర్ఓసి అయితే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మల్టీ బ్యాగర్ స్టాక్ అనమాట అండి లాంగ్ టర్మ్కి. బట్ కానీ ఐ థింక్ అది ఇంకా ఫండమెంటల్గా దే ఆర్ మెయింటైనింగ్. బట్ కానీ అవి నెంబర్స్లో ఇంకా కనిపించట్లేదు, లైక్ ఎస్పెషల్లీ సేల్స్లో. అదర్ నెంబర్ దే ఆర్ ఏబుల్ టు మెయింటైన్ రైట్. అందువల్ల మీరు చూస్తే కనుక డిఐఏస్ దే ఆర్ ఎగ్జిటింగ్, బట్ ఎఫ్ఐఏస్ దే ఆర్ యాడింగ్ రైట్. అంటే ఎఫ్ఐఏస్ ఇక్కడ యాడ్ చేస్తున్నారు, ఎఫ్ఐఏస్ యొక్క స్టేక్ అనేది పెంచుకుంటా ఉన్నారు. దట్ ఈస్ ఏ గుడ్ సైన్ అనమాట, ఇండికేషన్ రైట్. అండ్ పబ్లిక్ ఆల్సో హోల్డింగ్ డీసెంట్. ఓకే, సో ఓవరాల్గా సో ఫండమెంటల్గా యూ కెన్ కీప్ అన్ ఐ ఆన్ ఇట్ అనమాట అండి. సో ఇట్ ఈస్ ఓకే రైట్. అండ్ సమ్ డివిడెండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఓకే, దట్ ఈస్ 32 రూపీస్ డివిడెండ్ అండి. యూ కెన్ కీప్ అన్ ఐ ఆన్ దిస్ అనమాట. సో డివిడెండ్ అది కూడా ఉంది. సో ఈ రౌండింగ్ బాటమ్ ఉంది కదా, సో ఒకవేళ ఈ రౌండింగ్ బాటమ్ బ్రేక్అవుట్ అవి డివిడెండ్ తర్వాత కూడా ప్రైస్ సస్టైన్ అవుతుందంటే కనుక నేను కూడా అలారం సెటప్ చేసుకుంటాను అనమాట అండి. అప్పుడు నేను బై చేయడానికి ప్లాన్ చేస్తాను ఫర్ 3000 రూపీస్ ప్లస్ టార్గెట్కి.
సో ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు ట్రాక్ దిస్ అనమాట అండి. ఓకే, సో అందువల్ల నేను కూడా జస్ట్ కెప్ట్ ఇన్ మై వాచ్ లిస్ట్ అనమాట అండి. దట్ ఈస్ ఫస్ట్ స్టాక్. అండ్ అదర్ స్టాక్స్ కూడా ఒకసారి చూసేద్దాం. సో ఫార్మాలో ఒకసారి ఒక ఆర్డర్లో చూస్తే కనుక ఈరోజు 5% పెరిగిందనమాట అండి. నెక్స్ట్ వచ్చి గ్లెన్మార్క్, రైట్. సో గ్లెన్మార్క్ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో గ్లెన్మార్క్ ఫార్మా ఆల్రెడీ రీసెంట్ టైంలో వండర్ఫుల్గా పెరిగిపోవడం జరిగింది. అండ్ కానీ మీరు చూసారు కదా చాలా స్టాక్స్ మేబీ హూ నోస్ రేపు మార్కెట్ ఏదైనా కరెక్షన్ వచ్చి ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత అందరు కూడా డిఫెన్సివ్ సైడ్ వెళ్ళారు అనుకోండి, అంటే బిగ్ ప్లేయర్స్ ఫండ్స్ స్లోగా డిఫెన్సివ్ సైడ్ షిఫ్ట్ చేస్తే కనుక సో ఫార్మా స్టాక్స్ దూసుకుపోయే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందన్నమాట అండి. సో అందువల్ల ఏంటంటే ఇఫ్ ఎట్ ఆల్ ఇది కూడా మీరు జస్ట్ యూ కెన్ ట్రాక్ అనమాట అండి. సో ఇది కొంచెం వీక్లీ మంత్లీ టైం ఫ్రేమ్, బట్ టార్గెట్స్ అయితే సో మల్టీ బ్యాగర్ టార్గెట్స్ కనిపిస్తున్నాయి అనమాట. బ్రేక్అవుట్ అవి సస్టైన్ అయితే కనుక, బట్ సంబడి ఈజ్ అక్యుములేటింగ్. ఇక్కడ వాల్యూమ్స్ చూడొచ్చు మీరు స్పైక్స్. సో అక్యుములేషన్ అయితే జరుగుతుంది ఇక్కడ స్టాక్స్లో, అవి కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. సో గ్లెన్మార్క్, రైట్, ఫార్మా అయితే మీరు ఒక స్టాక్ అడిగితే నేను ఎన్ని చెప్తున్నాను ఏంటి అనుకోకండి, ఎందుకంటే ఓవరాల్గా వీ హ్యావ్ టు ఐడెంటిఫై అనమాట అండి. అంటే మీకు ఇదంతా అనాలిసిస్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ యూ అనమాట, మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా. సో దట్ మీరు కూడా ఇండిపెండెంట్గా యూ కెన్ స్టార్ట్ ట్రాకింగ్, రైట్. సో గ్లెన్మార్క్ చూసారు కదా, సో చూడండి 5,000 ఉన్నది అట్లీస్ట్ డబల్ అయింది, రైట్. ప్రీవియస్ దాంట్లో ఇంకా లేదు, బట్ ఫండమెంటల్గా డీప్గా ఇంకా స్టడీ చేయాలండి. మీరు కావాలంటే రిపోర్ట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట అండి, యాన్యువల్ రిపోర్ట్స్ అవన్నీ స్టడీ చేస్తే మేబీ దే ఆర్ ఎస్టాబ్లిషింగ్. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని లైసెన్స్లు ఇవన్నీ రావడానికి ప్లస్ కొంత యూనిట్ ఎస్టాబ్లిష్ చేయడానికి టేక్స్ టైం, రైట్. అవి అయిన తర్వాత దే విల్ బి ఫ్లయింగ్ హై, రైట్. బట్ ఆల్రెడీ లైక్ ఇప్పుడు ఏదైతే మనం స్టాక్ గ్లెన్మార్క్ ఇవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అండి కొంత, రైట్. కంపెనీ హిస్టరీ ఇవన్నీ కూడా చూడాలన్నమాట అండి. బట్ కానీ ఎర్నింగ్ పర్ షేర్ నెగిటివ్ వచ్చింది ఈ క్వార్టర్, విచ్ ఈజ్ బ్యాడ్ అనమాట అండి. ఏ ఇయర్ ప్రాఫిట్ అని తగ్గింది, దానికి కూడా రీజన్ చూడాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేశారా లేకపోతే ఎందుకు తగ్గిపోయిందని చూడాలి. ఆపరేటింగ్ ప్రాఫిట్, ఎక్స్పెన్సెస్ మీరు ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసి చూడొచ్చు అనమాట అండి. ఇంకా డీటెయిల్గా మనం స్టడీ చేయొచ్చు అనమాట. మెటీరియల్ కాస్టా, ఎంప్లాయీ కాస్టా, ఏ కాస్ట్ పెరిగిపోవడం జరిగింది, సో దేనివల్ల సో వీళ్ళకి ఎంత బర్డెన్ వచ్చింది అనేది కూడా మీరు కావాలంటే డీటెయిల్గా కొంచెం అనలైజ్ చేయొచ్చు అనమాట అండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. సో అదర్ ఇన్కమ్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, బట్ కానీ ఇది ఇట్ వెంట్ నెగిటివ్ అనమాట అండి, నెట్ ప్రాఫిట్. సో అది ఏంటనేది కొంచెం స్టడీ చేయాలి, అది కొంచెం నెగిటివ్ పాయింట్ అనమాట. సో అందువల్ల మేబీ యూ కెన్ డ్రాప్ దిస్, రైట్. బట్ కానీ స్టిల్ యూ కెన్ సీ అన్నీ కూడా కన్సిస్టెంట్గా లైక్ డబుల్ డిజిట్ అండి, డబుల్ డిజిట్, రైట్. గ్రోత్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ కమెండబుల్ అనమాట అండి. కంపెనీస్ దే ఆర్ మెయింటైనింగ్. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అవుతున్నారు, బట్ మ్యూచువల్ ఫండ్స్ దే ఆర్ అక్యుములేటింగ్, రైట్. ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే సో మనం ఎక్కడ అక్యుములేట్ చేయొచ్చు, చేయాలా వద్దా అనేది కూడా, అంటే మీరు ఒకే స్టాక్లో పెట్టేయకుండా కొంచెం డైవర్సిఫై చేసుకుని పెట్టుకోవడం అనేది బెస్ట్ అనమాట అండి, రైట్. సో ఐ థింక్ దివీస్ ల్యాబ్ కూడా ఇట్ ఈస్ ఆల్సో ఐ థింక్ రెడీ టు మార్చ్ హయ్యర్ అండ్ హయ్యర్ అనమాట అండి. దివీస్ ల్యాబ్ కూడా సో చాలా వండర్ఫుల్ ట్రెమెండస్ రన్అప్ అయిపోయింది కదా. సో రన్అప్ తర్వాత ఇది వీక్లీ టైం ఫ్రేమ్ చార్ట్ అనమాట అండి, ఒక కన్సల్టేషన్, అంటే బోత్ టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్ జస్ట్ ఐఎమ్ షేరింగ్ అనమాట అండి. కొంచెం డీప్ డైవ్ లాగా ఈరోజు మీకు హెల్ప్ అవుతుంది అనమాట ఇది. సో కైండ్ ఆఫ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ అనుకోండి, ఆర్ కైండ్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్ కింద మీరు కన్సిడర్ చేయొచ్చు దీన్ని. సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ లాగా మీరు చూడొచ్చు అనమాట, బ్రేక్అవుట్ అవ్వింది, రైట్. సో ఇప్పుడు దాన్ని బట్టి యూ కెన్ డిసైడ్ అనమాట విచ్ వన్ యూ కెన్ చూజ్ అనేది. సో అంటే ఇది ఇట్ ఈస్ లైక్లీ, అంటే ఇంకా ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళలేదు, అండ్ ఇట్ ఈస్ లుకింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ టెక్నికల్గా సో బాగానే ఉంది. సో ఇప్పుడు ఫండమెంటల్ కూడా ఒకసారి చూసేద్దాం, రైట్. సో టెక్నికల్గా అయితే ఇట్స్ ఆల్రెడీ గ్రీన్ టిక్ అండి, టెక్నికల్గా మీన్స్ ఆల్రెడీ మార్క్ పడింది, రైట్. ఫండమెంటల్ కూడా విల్ హ్యావ్ ఎ లుక్ అనమాట, రైట్. ఓకే, మేబీ వీడియో కొంచెం లెంత్ అవుతుందేమో, రైట్, బట్ లెర్నింగ్ ఉపయోగపడుతుంది కదా, రైట్. ఇక్కడ కూడా పిఈ మల్టిపుల్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట అండి. సో అందువల్ల బై అండ్ డిప్స్ అనే చెప్పాలన్నమాట. కొంచెం డిప్ ఏదైనా వస్తే, సో రేపు రిజల్ట్స్ టైంలో ఏదైనా ఒక చిన్న డిప్ వస్తే మేబీ స్లోలీ యూ కెన్ యాడ్ అనమాట అండి. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి, సేల్స్ దే ఆర్ ఏబుల్ టు ఇంప్రూవ్ సిగ్నిఫికెంట్లీ 2 to 3 times ఇంప్రూవ్ చేయడం జరిగింది. అండ్ దే ఆర్ ఏబుల్ టు కన్సిస్టెంట్లీ మెయింటైన్ ద మార్జిన్. సో 20% ట్యాక్స్ రేట్ ఇది. సో మార్జిన్స్ కూడా లైక్ 30, 40, 20% అంటే ఇట్స్ వండర్ఫుల్ అండి. ఆపరేటింగ్ మార్జిన్, ఆర్ఓఈ ఇవన్నీ కూడా, ఆర్ఓసి ఇవన్నీ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి దట్స్ ఎ గుడ్ సైన్ ఫ్రెండ్స్, రైట్. ఓకే, సో ఆర్ఓసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఇది ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అండి. సో ఇప్పుడు మనం చూసిన అన్నిటిలో ప్రస్తుతానికి నాకైతే కొంచెం ఇది ఇట్ ఈస్ సమ్వాట్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. బట్ కానీ కొంచెం దీంట్లో హిస్టారికల్గా చూస్తే కొంత ఆపరేట్ చేసినట్టు కొన్ని ఇన్సైడర్ ట్రేడింగ్లు, సో వీళ్ళ మీద కొన్ని పెనాల్టీలు ఇవన్నీ కూడా జరిగాయి అనమాట అండి. సో అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి, రైట్.
బట్ ఇట్స్ ఓకే అనమాట అండి. సో చార్ట్ పరంగా, టెక్నికల్గా, ఫండమెంటల్గా ఇట్స్ ఓకే, రైట్. ఆల్రెడీ మంచి హిస్టరీ ఉన్న కంపెనీ కాబట్టి ఇట్స్ ఓకే అనమాట అండి. చిన్న చిన్న ఇష్యూస్ అది ప్రతి చూడడం జరిగితే, రైట్. ఓకే అండి. సో ఇలాగ కొంచెం యూ కెన్ గో త్రూ అనమాట అండి. దీస్ ఆర్ ది మెయిన్ స్టాక్స్ అనమాట అండి. ఇప్పుడు అన్ని స్టడీ చేయడం కూడా మే నాట్ బీ పాసిబుల్, రైట్. అయితే అరబిందో ఫార్మా కూడా రీసెంట్గా మంచి రిజల్ట్ ఇచ్చింది కదా, మనం చూడడం జరిగింది కదా. సో అరబిందో ఫార్మా కూడా మీరు చూస్తే కనుక మంత్లీ టైం ఫ్రేమ్లో ఒక మంచి రౌండింగ్ బాటమ్ లాగా, సో మీరు ఆల్రెడీ బ్రేక్అవుట్ అయిపోయింది, రీట్రేస్ అయిపోయింది, అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ హయ్యర్ అనమాట అండి, రైట్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఆల్రెడీ మంచి బ్రేక్అవుట్ అయితే వచ్చి వెళ్తూ ఉందన్నమాట స్టాక్ బాగానే. సో ప్రైస్ అయితే మూవ్ అవుతుంది ఫ్రెండ్స్, రైట్. ఓకే, సో ఇది కూడా యూ కెన్ ట్రాక్ అనమాట అండి, రైట్. అండ్ కొంచెం డీప్ డైవ్ చేయాలి, ఫండమెంటల్గా ఇంకా స్టడీ చేయాలంటే యూ కెన్ గో డౌన్ అనమాట అండి, ఆల్ ద వే గో డౌన్ అండ్ గో అహెడ్ విత్ ద యాన్యువల్ రిపోర్ట్స్. ఇక్కడ మీరు చూడొచ్చు క్రెడిట్ రేటింగ్ రిపోర్ట్స్, యాన్యువల్ రిపోర్ట్స్ అవన్నీ ఉంటాయన్నమాట అండి. సో ఇవి స్టడీ చేయడం ద్వారా ఓకే, సో యూ క్యాన్ గెయిన్ మోర్ నాలెడ్జ్ అనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ డెఫినెట్గా మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. చాలా చాలా వాల్యుబుల్ నాలెడ్జ్ అనేది షేర్ చేయడం జరిగింది. ఇఫ్ యూ ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ ఇన్వెస్టింగ్, ఈరోజు ఏవైతే కొన్ని పాయింట్స్, కొన్ని వెబ్సైట్స్ ఎక్కడ ట్రాక్ చేయాలి ఇవన్నీ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయగలిగితే డెఫినెట్లీ ఇవి మీకు హెల్ప్ అవుతాయి అనమాట అండి, ఖచ్చితంగా, రైట్. అందువల్ల వీడియో నచ్చితే మీరు ఏం చేయాలండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా మన రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.